జాగృతి కవిత ప్రతి సందర్భాన్ని ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ జనం బాట అనే కార్యక్రమాల ద్వారా జెట్ స్పీడ్లో ఇటు సర్కార్ను గత సర్కార్ను బీఆర్ఎస్ పార్టీని ఏకకాలం 3 పార్టీని టార్గెట్ చేసి వెళ్తుంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ సైడ్ నుండి ఒక మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది తిరిగి చెప్పలేని పరిస్థితి. కవిత వెళ్తున్న దారి, ఆమె కొత్త పార్టీ పెడుతున్నాను అని ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. మీరు చూసిన కవిత, మీరు చూస్తున్న ఆమె కార్యక్రమం చూస్తుంటే ఎవరికి నష్టం, ఎవరికి ప్లస్, ఒకవేళ ఏమనుకుంటున్నారు మీరు? నేను కవిత విషయంలో మీరు అన్నట్టుగా అట్లా నేనేమి చూసుకపోతే జట్టు అని నేను అనను, కానీ ఒక ఆడపిల్ల ప్రయత్నం చేయడం అనేది చెప్పేటప్పుడు డెమోక్రటిక్ స్పేస్ తీసుకుంటామంటే మనకేం నష్టం లేదు. కానీ ఏది ఇవాళ అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం మీద మాట్లాడకుండా, ఏది కేంద్రంలో అధికారంలో ఉందో ఇది చేయకుండా, గత ప్రభుత్వంలో ఏదో జరిగిందని చెప్పేసి నిరంతరం వల్లవేసేటువంటి దానివల్ల మీరు నెరవేర్చదలుచుకున్న ప్రయోజనము ఇవాళ తెలంగాణ లోపల బీఆర్ఎస్ ఏం చేసింది వెనకటని చెప్పడం కోసం ప్రజలు ఎదురు చూస్తలేరు. ఓకే, బీఆర్ఎస్ స్పృశించినటువంటి అంశాలని కవిత స్పృశించి బలంగా మాట్లాడితే బాగుండని కోరుకుంటారు. ఆ పని ఆమె చేస్తే నా అలాంటి వాళ్ళని తప్పకుండా ఆహ్వానిస్తాం. అట్లా ఎందుకంటే చాలా విషయాలు చెప్పిన ఇట్లుండాల్సి ఉండే అన్న కదా, ఆ ఇట్లుండాల్సిన అంశాలు మొత్తం రేపు కవిత కనుక అదే పనిలో పెట్టుకుంటే తప్పకుండా నా అలాంటి వాళ్ళం వీ డెఫినెట్లీ వెల్కమ్. స్పేస్ ఉంటుందా తెలంగాణలో ఇప్పుడున్న 3 పార్టీలు కాక? నేను ఒక్క మాట ఏంటండి, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు, విజయశాంతి ఈ దేశ ప్రజల ముందు నిరంతరము తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాడున్నా, ఎక్కడ తెలంగాణ వాడున్నా వాడు వ్యతిరేకించడం, అనుకూలంగా మాట్లాడమో నేర్చుకోవడానికి స్పేస్ ఇచ్చింది. అట్లాంటి వారసత్వం నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఆకాశమే అద్దు పనిచేయదలుచుకుంటే, ఎందుకంటానంటే దీనికి వేరే ఇంకేం లేవు. రెండవది ఏమంటే యు ఆర్ మేకింగ్ ఈక్వల్ డిస్టెన్స్. అంటే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సమానమైనటువంటి దూరంలో ఉండి ఇండి కూటమి నుంచి కూడా మీరు దూరంగా ఉన్నారు. ఇండి కూటమి లాంటి దగ్గరికి పోతే బాగుండని మళ్ళాంటి వాళ్ళని కోరుకోవడం తప్పేం లేకపోవచ్చు, కానీ అనేకమైనటువంటి ఎత్తుగారలు స్థానికంగా ఉన్నటువంటి వైరుధ్యాలు కూడా కారణమవుతాయి. అందుకోసం నేను జాతీయ స్థాయిలో కొట్లాడదలుచుకుంటే చాలా అద్భుతమైన స్పేస్ తీసుకోవచ్చు. ఓకే, కవిత గారు మరి ఇప్పుడు నేనేమన్నా మీరు అన్న మాట ఇప్పుడు ఉంది కదా, అధికారంలో పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడు ఆ స్పేస్ తీసుకుని ఉంటే ఇవాళ ఒక మంచి పార్లమెంటరీ ఒక పేరు వచ్చేది కదా, అప్పుడు యూజ్ చేసుకుంటే అని మీరు ఇవాళ మాట ఏదో అదే పని మీరు అవాళ చేయాల్సి ఉండే కదా. రెండవది మాలాంటి వాళ్ళము ఉద్యమకాల అంశంలో పుట్ట చంద్రశేఖరరావు గారు చెప్పాల్సిన విషయంలో మీరు ఇంకా చొరవ చూపెట్టుంటే ఒక అపవాదం ఎక్కడైనా జరిగింది ఏమైనా ఉంటే అది ఇంత దూరం రాకపోయేది కదా. అసలు ప్రభుత్వమే ఇవాళ రాకుండా పోయే పరిస్థితి నుంచి మీరు కొంచెమైనా కూడా మేల్కొని ఉండి మాట్లాడుంటే బాగుండేది కదా. సరే, వారు ఈ అంశంలో కూడా రైతులకు చేతులకు వేడిలు వేసిండ్రు. ఇది వేసింది నేను కూడా ఆ ప్రభుత్వం ఉన్నా కాబట్టి ఆ తప్పిదం నేను కూడా బాగా అన్నారు కదా. అట్లాంటి రిజైండర్, అట్లాంటి ఒక విన్నపం లేదా ఒక సబ్మిషన్ ఏదో తప్పకుండా ఆహ్వానించదగ్గదే. నేనేమంటున్నా, తెలంగాణ ఈ 9 ఏళ్ల పాలనలోపల ఏమేమి జరిగిందో విషయంలోపట నువ్వు చెప్పేప్పుడు ఆ పార్టీని ఇరుకునబెట్టడం అనేటువంటి ఎజెండా కంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏం నేర్చుకుంటుంది అనేటు ప్రశ్నించే డైరెక్షన్లో ఉండుంటే బాగుంటుంది. తెలంగాణ ప్రజలు అట్లాంటి దానికోసం ఎదురు చూస్తారు తప్ప ఈమె నిరంతరం కాళ్ళలో కట్టబెట్టినట్టుగా అసలు ప్రతిపక్షంగా ఉండే పాత్ర వదిలిపెట్టేసేసి ఈమె ప్రభుత్వానికి ఏదో మాట్లాడుతూ ఇది అందియడం బాగాలేదు అనేటువంటి యాటిట్యూడ్ అయితే చాలా మందిలో ఉందని భావిస్తూ ఉన్నా. రెండవది నేను అంటే స్ట్రైట్గా అడుగుతున్నాండి, తెలంగాణ ప్రజలకు అంత ఓపిక లేదంటే మనం ఏది చెప్పినా విందాము, ఏదో అంటే దైవాంశ సంభూతులుగా మేము చెప్తాము వింటారు అనేటువంటి యాటిట్యూడ్ ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకంటున్నంటే ఇక్కడ మట్టి మనుషుల చరిత్ర నిర్మించినటువంటి రాష్ట్రం ఇది, భూమి ఇది. ఇక్కడ మనమే అంటే ఇప్పుడు మీరు పైన చూస్తే కూడా కాంగ్రెస్లో నిన్న చర్చ మీరు చూసుంటారు. అంటే ఆ కుటుంబం నుంచి వస్తేనే అద్భుతం జరుగుతుంది, ఆ కుటుంబం రక్తమే అద్భుతమైంది అనేది ఉంది కదా, అది బీఆర్ఎస్ మీద పడొద్దని నేను కోరుకుంటున్నా. ఓకే, ఎందుకంటే లీడర్షిప్కి అవకాశం ఇచ్చిన పార్టీ లోపల కొద్ది మంది చుట్టూ ఎందుకు తిరగాల? ప్రాంతీయ పార్టీలో స్కోప్ ఉండదంటారుగా. అట్లేం లేదు కదండి, ఎంతమంది లీడర్లు కాలేదు. ఇప్పుడు ఇక్కడ కాలేదు, అందరూ మాట్లాడతలేరా? మంచిగానే ఉన్నారు కదా, అందరికి ఒక స్పేస్ దొరుకుతున్నది కదా. మీ అందరు నేను ఏమంటున్నానంటే ప్రాంతీయ పార్టీ అంటే ఇట్లనే ఉండాలని రూల్ ఏం లేదండి. అంటే కుటుంబాలుగానే ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. చాలా చాలా స్టేట్లప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో కూడా
ఒక వ్యక్తితో పాటు మంచి లీడర్షిప్ కూడా వస్తూ ఉన్నది. ఉమ్, రెండవది నేషనల్ పాలిటిక్స్ లోపటనే ఒక సందర్భంలో కాంగ్రెస్లో బియాండ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబం కూడా లీడర్షిప్కు మనం పైకి లేపకపోయినట్టు పార్టీ నిలబడినటువంటి చర్చ వచ్చింది అక్కడ. ఉమ్, మిగతా దగ్గర కూడా రావాలి కదా, అన్నిట్లో రావాలి కదా. ఓకే. రెండవది మూస పద్ధతి లోపల పార్టీలు నడుస్తాయి అనుకుంటే అది కరెక్ట్ కాదని అయితే భావిస్తాం. చాలా వరకు రాజకీయాలు మారినాయి కాబట్టి ఈ పద్ధతులు మారాలి. ప్రజల ఆస్పిరేషన్ మారింది కదా, బీసీ రిజర్వేషన్ మేము కూడా అధికారం రావాలి, మేము బీసీ సీఎం కావాలనుకుంటున్నామని యాటిట్యూడ్ నడుస్తున్న దేశం లోపల అవును, ఇప్పుడు దేశ ప్రధానే క్లెయిమ్ చేసుకుని ఆయన బీసీ అని చెప్పుకుంటుండు. అవును. ఆయన బీసీ ఎప్పుడైంది ఎట్లయింది చర్చ తర్వాత మాట్లాడదాం. అంటే ప్రజలకు విషయం తెలియజేసేటప్పుడు నేను బీసీని అని తెలియజేయడం ద్వారా 4 స్టెప్పులు కిందికి దిగి ఏమి ఓకే మన బీసీలకు అధికారం రాని ఒక సాఫ్ట్ కార్నర్ కూడా దానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడా అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి కదా. ఉమ్, ఇస్తున్నాడా లేదా, వాళ్ళు ఇవాళ రిజర్వేషన్ మనం వచ్చినప్పుడు మన మిగతా ఏం జరుగుతుంది చర్చలు వేరే. బట్ అల్టిమేట్గా నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ని, నేను కూడా రాజకీయ అంటరానితనాన్ని అనుభవించిన వాడిని అని చెప్పి ఫస్ట్ మీకు బాగా గుర్తుండైతే మొదటి ఎలక్షన్లో అవును, మోడీ గారి యొక్క స్టైల్ అదే. అవును, అవునా? అవును. సో అర్థమేమి, నష్టపోయిన వాళ్ళగా ఉన్నామని చెప్పడం ద్వారా కుటుంబంకు మంచి పేరు వస్తుంది. ఓకే, అడుగు తగ్గడం వల్ల మంచిదే. అది నేను అనేది, అది ఎవరికైనా అప్లై అవుతుంది.